బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమరావతి వెలగపూడి ఎన్9 దగ్గర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎల్ఎన్టీ సంస్థ ఉన్న ప్రాంతంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. భారీ శబ్దంతో ప్లాస్టిక్ పైపులు తగలపడుతున్నాయి. దీంతో పరిసరాల్లో నల్లని పొగలు అలుముకున్నాయి. భారీ మంటలతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు ఫైర్ సిబ్బందికి వెంటనే సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలార్పుతున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదానికి కారణమని అంచనా వేశారు. ఇక అటు పోలీసులు సైతం ఘటనా స్థలానికి చేరుకొని మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు. అమరావతి వెలగపూడి NH9 దగ్గర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎల్ఎన్టీ సంస్థ ఉన్న ప్రాంతంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. భారీ శబ్దంతో ప్లాస్టిక్ పైపులు తగలబడుతున్నాయి. దీంతో పరిసరాల్లో నల్లని పొగలు అలుముకున్నాయి. భారీ మంటలతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు ఫైర్ సిబ్బందికి వెంటనే సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పుతున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదానికి కారణమని అంచనా వేశారు. అటు పోలీసులు సైతం ఘటనా స్థలానికి చేరుకొని మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, ఇక అమరావతి వెలగపూడి దగ్గర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది, దాని గురించి అప్డేట్స్ ఏంటి? శ్రావణి, ఏదైతే అమరావతికి సంబంధించి వెలగపూడి అనే ప్రాంతంలో వై జంక్షన్ కి సంబంధించి అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. కొద్దిసేపటి క్రితం, దాదాపు ఒక గంట క్రితం అనుకోకుండా ఒక చిన్న మంటలకు వ్యాపించి పక్కనే ఉన్న పైపులకి అంటుకోవడంతో పెద్ద ఎత్తునగా మంటలు కూడా వ్యాపించిన పరిస్థితి ఉంది. అయితే అక్కడ అమరావతి రాజధాని నిర్మాణం కోసం ప్రత్యేకంగా ఎల్ఎన్టీ సంస్థకు సంబంధించి కొన్ని ప్లాస్టిక్ పైపులు తీసుకొచ్చారు. ఆ ప్లాస్టిక్ పైపులు కూడా ఒకేసారి డంపుగా ఉండడంతో ఈ మంట అనేది అంటుకోవడంతో పెద్ద ఎత్తున మంట, అలాగే పొగలు వచ్చేసరికి ఒక్కసారిగా ఆ ప్రాంతం సంబంధించి కూడా అటు కొంతమంది ప్రజలు కూడా ఆందోళనకు కూడా గురైన పరిస్థితి అయితే ఉంది. అయితే పూర్తిగా ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి ఎలా జరిగింది ఏంటి అనేది కూడా కొంత అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. ఎందుకంటే వెలగపూడిలోని సచివాలయానికి సమీపంలోనే దాదాపు 1.5 కిలోమీటర్ దూరంలోనే ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం కూడా కొంత అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. ఎందుకంటే అటు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల మీటింగ్, అలాగే హెచ్ఓడీల మీటింగ్ అనేది జరుగుతూ ఉంది. ఇంత హై సెక్యూరిటీ ఉన్న ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగింది ఏంటి అనేది కూడా కొంత ఆశ్చర్యానికి గురవుతుంది. ఎందుకంటే పూర్తిగా అక్కడ ఉన్న పరిస్థితులు చూసుకున్నా కూడా అగ్ని ప్రమాదానికి సంబంధించి అక్కడ ఏదైతే ప్లాస్టిక్ ఉందో ప్లాస్టిక్ సంబంధించి నార్మల్ గా అయితే అవి తగలబడే పరిస్థితి లేదు. ఎందుకంటే వాటిని తగలబడాలంటే ఏదైనా పెద్ద ఎత్తున మంటలు అంటుకుంటేనే అక్కడ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ అగ్ని ప్రమాదం ఇప్పుడు ఎలా అంటుకున్నది అనేది కూడా కొంత అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు. ఎందుకంటే పూర్తిగా అటు సమ్మర్ కి సంబంధించి పెద్ద ఎత్తున ఒక పక్కన ఎండలు కాస్తున్నాయి, మరో పక్కన ఈ అగ్ని ప్రమాదం. ఎందుకంటే పూర్తిగా అటు నిర్మానుష్యంగా ఉంది. ఆ ప్రాంతానికి సంబంధించి రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంది కాబట్టి అక్కడ కొంత నిర్మానుష్యంగా ఉంది. అంటే ఏదైతే ఎల్ఎన్టీ కంపెనీకి సంబంధించిన పనిచేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఉన్నారు. అయితే ఇది ప్రమాదానికి సంబంధించి కారణాలు అయితే ఇంకా తెలియరాలేదు. ఎందుకంటే పూర్తిగా ఇది ఏదైనా పక్కన ఆ పొలాల్లో వేస్ట్ ఏదైనా తగలబడుతుంటే అలా అనుకోకుండా అగ్ని ప్రమాదం జరిగిందా, లేకపోతే ఎవరన్నా కావాలని చెప్పేసి ఇక్కడ ఏమైనా అగ్ని ప్రమాదం కావాలని సృష్టించారా అనేది కూడా కొంత అధికారులు ఆ వేలో కూడా ఆరా తీస్తున్న పరిస్థితి ఉంది. అయితే పెద్ద ఎత్తున మంటలు ఒక్కసారిగా కూడా అటు ప్లాస్టిక్ పైపులు తగలబడ్డం, పెద్ద ఎత్తున పొగ రావడం కూడా కొంత ఆందోళన కలిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే అటు సచివాలయానికి సమీపానే ఈ ఫైర్ యాక్సిడెంట్ జరగడం కూడా కొంత అధికారులు అలర్ట్ అయ్యారు. ఇప్పుడే దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ బ్యాకే అటు ఫైర్ ఇంజిన్ కూడా ఏదైతే సంఘటనా స్థలం ఉందో సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను కూడా అదుపులోకి తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. కానీ ప్లాస్టిక్ కాబట్టి ఇంకా పూర్తిగా స్థాయిలో మంటలు అనేది అదుపులోకి రాలేదు. అంటే ఇందాక కంటే కూడా కొంత ఉధృతి తగ్గింది. కాకపోతే ఇంకా పెద్ద ఎత్తున కూడా అటు పొగ అయితే చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం కూడా కమ్ముకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి ఇప్పుడు చాలా కొంత ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే
పూర్తి గతంలో కూడా ఈ సేమ్ ఇదే ప్లేస్ లో ప్లాస్టిక్ సంబంధించిన అగ్ని ప్రమాదం గతంలో కూడా ఒకసారి జరిగింది. మళ్ళీ అదే ప్లేస్ లో రెండోసారి కూడా జరిగిందంటూ కూడా అక్కడ స్థానికంగా ఉన్న కొంతమంది వ్యక్తులు కూడా చెప్తున్నారు. అయితే ఇది ఏమన్నా ఆకతాయిలు ఎవరైనా కావాలని చేశారా, లేకపోతే అనుకోకుండా జరిగిందా అనేది కూడా కొంత దానికి సంబంధించి కూడా కొంత కారణాలు తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఒకే చోట 2 సార్లు పెద్ద ఎత్తున అదే ప్లాస్టిక్ పైపులతో తగలబట్టడం అనేది కూడా కొంత అనుమానాలకు తావిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఏదైనా సరే దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రస్తుతానికి సంబంధించి ఏదైతే ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగిందో ఆ ఫైర్ యాక్సిడెంట్ కి సంబంధించిన మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చారు. అదుపులోకి తీసుకొచ్చిన అనంతరం కూడా ఇంకా కొన్ని ఏదైతే చుట్టుపక్కల ఉన్న పైపులు ఏదైతే ప్లాస్టిక్ పైపులు ఉన్నాయో ఆ ప్లాస్టిక్ పైపులు కూడా ఏదైతే సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లి పూర్తిగా తగలబడుతున్న ఒక పక్కనకి, అంటే ఆ తగలబడుతున్న వేస్టేజ్ కూడా ఒక పక్కకు చేర్చి మొత్తం దాన్ని ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే అతి సమీపాన సీఎం కి సంబంధించి చాలా పెద్ద ఎత్తున అటు మీటింగ్ జరుగుతున్న అతి సమీపంలో ఈ అగ్ని ప్రమాదం జరగడం కూడా కొంత ఆందోళన కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా సేమ్ ఇదే ప్లేస్ లో జరిగింది, మళ్ళీ రెండోసారి కూడా ఆ ప్లేస్ కు సమీపంలో జరిగింది. కాబట్టి అటు అధికారులు కూడా ఇప్పటికే దాని మీద అప్రమత్తం అయ్యారు. దీని మీద అంటే సీరియస్ గా దీనికి సంబంధించిన కారణాలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి సంబంధించి కొంత భయంకరమైన అంటే ఆందోళనకరమైన పరిస్థితి అయితే తగ్గిందని చెప్పుకోవచ్చు. మంటలు కూడా అదుపులోకి వచ్చినాయి. ప్రస్తుతానికి ఫైర్ ఇంజిన్ కావచ్చు అటు అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. మరి కాసేపట్లోనే పూర్తి స్థాయిలో కూడా మంటలు అదుపులోకి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన కారణాలు కూడా అధికారులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. శ్రావణి. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.